హాయ్ మామ! 'అప్పర్ మూన్ 3' అయిన 'ఆకాజ' మనందరికీ తెలుసు. అయితే మనలో చాలా మంది 'ఆకాజా'ని హేట్ చేస్తాం. ఎందుకంటే 'రేంగోకు'ని చంపినందుకు. కానీ 'ఆకాజ' హ్యూమన్‌గా ఉన్నప్పుడు ఎన్నో ఫేస్ చేసిండు. చాలా కోల్పోయిండు. సో ఈ వీడియోలో నేను మీకు 'ఆకాజ' ఎందుకు డీమన్‌గా మారాల్సొచ్చింది అండ్ 'ఆకాజ' ఒక ట్రాజిక్ బ్యాక్ స్టోరీ ఏందో చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్ అలర్ట్. ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. తర్వాత చెప్పలేదనొద్దు. 'ఆకాజ' హ్యూమన్‌గా ఉన్నప్పుడు తన పేరొచ్చేసి హకుజీ. 200 ఇయర్స్ బ్యాక్ హకుజీ ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టిండు. హకుజీ పుట్టుకతోటే 2 డీమన్ లాంటి పండ్లుండేవి. దీంతో అందరూ హకుజీని డీమన్ చైల్డ్ అని అనేవారు. పూర్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల హకుజీ వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేనప్పుడు మెడిసిన్స్ కూడా డబ్బులు లేకపోవడంతో హకుజీ దొంగతనం స్టార్ట్ చేస్తాడు. ఇలా హకుజీ చాలా దొంగతనాలు చేస్తాడు. ఇలా ఒక రోజు దొంగతనం చేస్తున్న టైంలో హకుజీ మెజిస్ట్రేట్ కి దొరికిపోతాడు. మెజిస్ట్రేట్ వాళ్ళు హకుజీని చాలా కొడతారు అండ్ హకుజీ ఒక దొంగ అని తెలియాలని హకుజీ బాడీ మీద టాటూస్ వేస్తారు. ఇంకోసారి దొంగతనం చేయొద్దు, ఒకవేళ మళ్ళీ చేస్తే నీ 2 చేతులు తీసేస్తామని హకుజీకి చెప్పి హకుజీని రిలీజ్ చేసేస్తారు. హకుజీ బయటికి రాగానే విలేజర్ లో ఒక పర్సన్ హకుజీ దగ్గరకు వచ్చి, నువ్వు దొంగతనం చేసి దొరికిపోయినామని మీ నాన్నకు తెలిసింది, దీంతో మీ నాన్న ఊరేసుకొని చనిపోయిందని మన హకుజీకి చెప్తాడు. హకుజీ వాళ్ళ ఫాదర్ చనిపోయే ముందు ఒక లెటర్ రాస్తారు. దాంట్లో ఇలా ఉంటది: హకుజీ, నేను బ్రతకాలనుకుంటున్నా, కానీ వేరే వాళ్ళ మని దొంగతనం చేసి దాంతో వచ్చే మెడిసిన్ తీసుకొని నేను ఒక డిసానెస్ట్ లైఫ్ బతకాలనుకుంటలేను, అందుకనే చనిపోతున్నా, నన్ను క్షమించు అని రాసుంటది. హకుజీ వాళ్ళ నాన్న కోసమే బ్రతుకుతాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో దెబ్బలు తింటాడు. కానీ ఫైనల్ గా హకుజీ వల్లనే వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి ఒక రీజన్ అవ్వడం వల్ల హకుజీ గుండె పగిలిపోతుంది. వాళ్ళ నాన్న సమాధి పట్టుకుని హకుజీ చాలా ఏడుస్తాడు. వాళ్ళ నాన్న చనిపోవడం హకుజీ డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయి ఉంటాడు. దీంతో ప్రతిరోజు ఎవరితో ఒకరితోటి గొడవ పడేవాడు. ఒక రోజు అయితే ఏకంగా 7 మెంబర్స్ ని చంపేసేవాడు. అదే టైంలో హకుజీ దగ్గరికి కీజో అనే ఒక పర్సన్ వస్తారు. ఆ పర్సన్ హకుజీ ఫైటింగ్ ని చూసి మెచ్చుకుంటాడు. ఈ కీజో అనే వ్యక్తి పక్కనే ఉన్న డోజో అకాడమీకి ఓనర్. సో మన హకుజీకి ఈ కీజో అనే పర్సన్ కూడా నచ్చడు. తన మీద కూడా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన హకుజీని చాలా ఈజీగా ఓడించేస్తాడు. ఓడించిన తర్వాతకి కీజో అనే పర్సన్ మన హకుజీని తన అకాడమీకి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లి తనకు ఒక జాబ్ ఇస్తాడు. ఈ కీజో అనే పర్సన్ కి ఒక డాటర్ ఉంది. సో తనని ప్రొటెక్ట్ చేయమని. వాళ్ళ డాటర్ పేరు వచ్చేసి కియోకి. సో తనకు కూడా సేమ్ హకుజీ వాళ్ళ ఫాదర్ లాగా అసలు హెల్త్ బాగుండదు అన్నట్టు. ఈవెన్ తను కూడా లేవలేదు. సో ఈ కీజో అనే పర్సన్, నువ్వు నా కూతుర్ని చూసుకో, నేను డోజో మీద కాన్సన్ట్రేట్ చేస్తా అని తనకు ఒక జాబ్ ఇస్తాడు. హకుజీ దాన్ని ఒప్పుకుంటాడు. కానీ హకుజీ షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఒక దొంగ అని తనకు తెలుసు. కానీ స్టిల్ తను తీసుకొచ్చి తన కూతుర్ని అప్పచెప్తుండు. ఇక ఆ రోజు నుంచి హకుజీ వాళ్ళ కూతురు అదే క్యూకిని టేక్ కేర్ చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో. అండ్ అదే పాటుగా కీజో తోటి ట్రైనింగ్ తీసుకుంటాడు డోజోలో. హకుజీ ఎన్నో ఫేస్ చేసి ఉంటాడు. పూర్ ఫ్యామిలీలో పుట్టడం, వాళ్ళ ఫాదర్ మెడిసిన్ కి అఫోర్డ్ చేయలేకపోవడం, దొంగతనం చేసి దొరికిపోవడం వల్ల తన వల్లనే ఒక రీజన్ అయింది వాళ్ళ ఫాదర్ చనిపోవడం. కానీ ఇప్పుడు హకుజీకి ఒక లైఫ్ కి ఒక మీనింగ్ ఉంది. హకుజీ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటది. ఈ డోజో అకాడమీ ఏదైతే ఉందో ఇది క్యూజోది కాదు, ఒక ఓల్డ్ మ్యాన్ ది. ఒక రోజు ఏమైతుందంటే కొంతమంది దొంగలు పడ్డప్పుడు మన కీజో ఆ ఓల్డ్ మ్యాన్ ని కాపాడతాడు. సో ఆ ఓల్డ్ మ్యాన్ ఈ డోజోని మన కీజోకి ఇచ్చేస్తాడు. ఆల్రెడీ అందులో ఉన్న కొంతమంది అకాడమీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ ఇదే టైంలో కీజోకి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కీజో మీద జెలస్ పెంచుకుంటారు. అండ్ వాళ్ళు ఈ అకాడమీ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్లాన్స్ చేస్తారు. అండ్ కొత్త వాళ్ళని రానియకుండా ఆపుతారు. అలా 2 years గడిచిపోతాయి. హకుజీ చూసుకుంటున్న క్యూకి హెల్త్ బాగా అయిపోతుంది. ఇప్పుడు తన అన్ని పనులు తన సొంతంగా చేసుకోగలుగుతుంది. దీంతో హకుజీ కీజోకి డోజోలో హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కొత్త స్టూడెంట్స్ వస్తే వాళ్ళని టేక్ కేర్ చేయడం, ప్రతి విషయంలో మన కీజోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఈ అకాడమీ అనేది ఎక్కువ స్టూడెంట్స్ తోటి మంచిగా గ్రో అవుతూ ఉంటది. ఒకరోజు కీజో హకుజీని పిలిచి, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని హకుజీని అడుగుతాడు. ఇది విని ఆబ్వియస్లీ హకుజీ షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఒక క్రిమినల్. తను రోడ్డు మీద వెళ్తున్నా గానీ చుట్టుపక్కల వాళ్ళు తనని హీనంగా చూసేవాళ్ళు. హకుజీకి తన మదర్ లేదు, తన ఫాదర్ తన వల్లనే ఒక రీజన్ తోటి చనిపోయిండు, తనని లవ్ చేసే పర్సన్ ఎవరు లేరు. అలాంటిది ఈ కీజో అనే పర్సన్ తనని తీసుకొచ్చి తనకు ఒక ఇల్లు ఇచ్చి తనకు కొత్త లైఫ్ ఇచ్చి అండ్ లాస్ట్ కి తన కూతుర్ని పెళ్లి చేసుకుని అంటాడు. అండ్ క్యూకి కూడా హకుజీ అంటే చాలా ఇష్టం. దీంతో హకుజీ ఎంతో సంతోషపడతాడు అండ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాలని హకుజీ వాళ్ళ ఫాదర్ గ్రేవ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఇలా చెప్తాడు: నాన్న, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నేను ఒక కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్తాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాతకి హకుజీ ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికొచ్చి చూసేసరికి తన కళ్ళ ముంగడ తన వైఫ్ అండ్ క్యూజో ఇద్దరు చనిపోయి ఉంటారు. ఆ అకాడమీని ఆల్రెడీ కొంతమంది సొంతం చేసుకోవాలనుకున్నారు కదా, వాళ్ళు ఆ వెల్ ఏదైతే బావి ఉందో వాటర్ తీసుకుంటారు కదా, దాంట్లో పాయిజన్ కలుపుతారు. అది తాగి క్యూకో అండ్ కీజో ఇద్దరు చనిపోతారు. ఇది చూసి హకుజీ కోపంతో రగిలిపోయి ఆ ఎనిమి డోజో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడున్న 67 మెంబర్స్ ని హకుజీ ఒక్కడే చాలా ఘోరంగా చంపేస్తాడు. హకుజీ లైఫ్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. అదే టైంలో హకుజీ గుర్తు చేస్తాడు, తన క్యూకి ప్రామిస్ చేస్తాడు, నేను నీకు ఎప్పుడు ఏం కాకుండా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని. కానీ ఆ ప్రామిస్ బ్రేక్ అయిపోతుంది. బ్లడ్ లో తడిచి ఉన్న హకుజీకి ఏం చేయాలో అర్థం కాదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ విలేజ్ మొత్తం తెలిసిపోతుంది హకుజీ ఒక్కడే 67 మెంబర్స్ ని చంపేసి
చంపేసిండని. అండ్ ఈ మాట వెళ్లి మూజాన్ చెవిలో పడుతుంది. దీంతో మూజాన్ హకూజిని చూడడానికి తన దగ్గరకు వస్తాడు. అది చూసి హకూజీ మూజాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ మూజాన్ హకూజీ హెడ్ లోపలికి తన చేయిని మొత్తం దింపేసి తన బ్లడ్ ని రిలీజ్ చేస్తాడు. అండ్ హకూజు డీమన్ లాగా మారే ముందు ఐ డోంట్ కేర్ యాజ్ ఎ హ్యూమన్ అని తన లాస్ట్ వర్డ్స్ చెప్తాడు. మూజాన్ అకాజా మెమరీస్ అన్ని వైప్ అవుట్ చేసేస్తాడు. మన అకాజాకి ఏం గుర్తులేదు తన పాస్ట్ గురించి. అండ్ ఫైనల్ గా హకూజు మన డీమన్ ఆకాజా లాగా మారిపోతాడు. ఇది ఆకాజా ఫుల్ బ్యాక్ స్టోరీ. చిన్నప్పటి నుంచి ఆకాజా ఎన్నో కోల్పోయాడు. వాళ్ళ ఫాదర్ ని, వాళ్ళ మదర్ ని. మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ తన వైఫ్ చనిపోయింది, కీజో చనిపోయిండు. ఇది విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు వీడియో ఇడి వరకు చూసిందంటే లైక్ చేయడం అసలుకే మర్చిపోవద్దు. తెలుసు కదా, మీరు ఎన్ని లైక్స్ చేస్తే వీడియో అనేది అంత రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఎవరి మీద బ్యాక్ స్టోరీ మీకు కావాలో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను వాళ్ళ మీద చేస్తా. అండ్ యా, ఈ వీడియో కింద మరి థ్యాంక్స్, నమస్తే, బాయ్.